స్కామ్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి షాక్ తగిలింది. ఆమె జ్యుడిషియల్ కస్టడీని సిబిఐ స్పెషల్ కోర్టు మళ్లీ పొడిగించింది. కవిత జ్యుడిషియల్ కస్టడీ ఈ రోజుతో ముగియడంతో కవితను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఆమెకు మరో 14 రోజుల పాటు కస్టడీ పొడిగించాలని ఈడీ, సిబిఐ పిటిషన్ను దాఖలు చేయగా దీనిపై వాదనలు జరిగాయి. కవిత కస్టడీకి సంబంధించి ఈడీ కొత్త అంశాలేమీ జత చేయలేదని, కస్టడీ అవసరం లేదంటూ ఆమె తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. మరోవైపు కేసు విచారణ కీలక దశలో ఉందని, ఈ సమయంలో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉండడంతో కేసు విచారణ పురోగతిపై ప్రభావం ఉంటుంది కాబట్టి కవిత కస్టడీ పొడిగించాలని ఈడీ తరపు న్యాయవాది కోరారు. అయితే కవిత సాక్ష్యాలను తారుమారు చేస్తారంటూ అరెస్ట్ చేసిన రోజు నుంచి ఈడీ ఆరోపించడం తప్ప కొత్తగా ఏం చెప్పడం లేదని కవిత న్యాయవాది పేర్కొన్నారు. ఈ విచారణ సందర్భంగా కేసు దర్యాప్తు పురోగతిని ఈడీ అధికారులు కోర్టుకు సమర్పించారు. 60 రోజుల్లో కవిత అరెస్ట్ పై ఛార్జ్ షీట్ సమర్పిస్తామని స్పష్టం చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం దర్యాప్తు సంస్థ వాదనతో ఏకీభవించి కవిత జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించింది. దీంతో మే 7వ తేదీ వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీలోనే కొనసాగనున్నారు.